హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా చింటూ దగ్గర ఎలా కూర్చుని ఉంటుంది రోహిణి. అప్పుడే రోహిణి వాళ్ళ అమ్మ వచ్చి, ఏంటమ్మా నీకేం ఇబ్బంది లేదు కదా, వెళ్ళిపోమంటే ఇంట్లోంచి ఇప్పుడే వెళ్ళిపోతాము. మీ అత్తయ్యని చూస్తుంటే నాకు భయమేస్తుంది, మళ్ళీ నిన్నేమన్నా అంటదేమో నిజం తెలుస్తేనని అని రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే, అయ్యో పర్వాలేదమ్మా, బాలు మీనా అత్తయ్య గారిని ఒప్పించారు కదా, పర్లేదు మీరు ఇక్కడే ఉండండి, 2 రోజులే కదా అని రోహిణి అంటుంది. సరేనమ్మా, ఎవరన్నా చూస్తే మళ్ళీ అనుమానపడతారు, నేను బయటికి వెళ్ళిపోతాను అని రోహిణి ఇంకా బయటికి వెళ్ళిపోతుంది రూమ్లో నుంచి. అప్పుడే ఇంకా మనోజ్ వచ్చి, ఏంటి రోహిణి వీళ్ళు మన రూమ్లో పడుకున్నారా, మరి మనం ఎక్కడ పడుకోవాలి అని మనోజ్ అంటుంటే, ఏంటి మనోజ్ ఎప్పుడు చూసినా రూమ్ రూమ్ అని ఎప్పుడు గొడవ పడుతూ ఉంటావేంటి, రూమ్ లేకపోతే పడుకోలేవా, ఈ 2 రోజుల నుంచి బయట కదా పడుకుంటున్నాం, నిద్ర పడుతుంది కదా బయట పడుకుందాం అని గట్టిగా అరిచి చెప్తుంది రోహిణి. ఇప్పుడు నేను ఏమన్నా నన్ను రోహిణి అంత గట్టిగా మాట్లాడుతున్నావని మనోజ్ అడుగుతుంటే, పాపం చిన్న పిల్లాడు, అసలుకి కళ్ళకి ఆపరేషన్ అయింది, అది కూడా లేదు నీకు అని రోహిణి తిడుతుంది మనోజ్ని. సరే మనం బయటే పడుకుందాంలే, కోపడకు అని మనోజ్ అంటాడు. ఇదంతా చూసిన మీనా బాలు అయితే, ఇదేంటి పార్లర్ అమ్మాయిని ఇలా మాట్లాడుతుంది అని మనసులో అనుకుంటాడు బాలు. ఇక మీనా రోహిణి వాళ్ళమ్మ చింటూ ఒక గదిలో పడుకుంటారు. రోహిణి మనోజ్ ఇంకా హాల్లో పడుకుంటారు. చింటూ నిద్రలోంచి లెగిసి నడుచుకుంటూ వెళ్ళి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. నువ్వు మా అమ్మవే కదా, అవునరా నేను నీ అమ్మనే అని రోహిణి అంటుంది. ఏం లేదు, మీ దగ్గర పడుకుందామని వచ్చాను అని చింటూ అంటే, రోహిణి ఏంటిది నువ్వు వాడికి అమ్మా అని చెప్పేసి మనోజ్ అడుగుతాడు. ఇక బాలు మీనా ప్రభావతి కూడా ఏంటి వీడు నీ కొడుకా అని చెప్పేసి ఎంత మోసం అని మాట్లాడుతుంటే, సడన్గా ఇంకా రోహిణికి మెలకువ వస్తుంది. ఏంటి ఇదంతా కళ, నిజమేమో అనుకుని ఎంత టెన్షన్ పడ్డానో, మా అమ్మేమో వీళ్ళకి నిజం చెప్పమంటుంది, ఒకవేళ నిజం చెప్తే వీళ్ళు నన్ను బతకనిస్తారా అని చెప్పి రోహిణి తనలో తాను మాట్లాడుకుంటూ ఉంటుంది. ఇక చింటూ ఏం చేస్తున్నాడా అని చెప్పి లెగిసి నడుచుకుంటూ వెళ్ళి తలుపు తీస్తుంది రోహిణి. మీనా పక్కన ప్రశాంతంగా పడుకుని ఉంటాడు చింటూ. ఇంకా చింటూని చూసుకుని వెళ్ళి పడుకుంటుంది రోహిణి. ఇంకా రోహిణి విద్యకి ఫోన్ చేస్తుంది. ఏంటి ఇంకా పార్లర్కి రాలేదు, ఏం చేస్తున్నావు? ఏం లేదు విద్య, ఇవాళ నేను పార్లర్కి రాను. ఏమైందే? చింటూకి యాక్సిడెంట్ అయింది, కళ్ళకి ఆపరేషన్ చేశారు, ఇప్పుడు హాస్పిటల్లోంచి తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టారు ఆ మీనా బాలు అని రోహిణి జరిగిందని చెప్తుంది విద్యకి. ఏంటే ఎప్పుడు చూసినా మీ అమ్మ చింటూ ఆ మీనా బాలుకి తగులుతారు అని విద్య అంటుంది. అదంతా నా తలరాతే, మరి మీ అత్తయ్య ఒప్పుకుందా వాళ్ళు అక్కడ ఉండడానికి అని విద్య అడుగుతుంటే, తెలుసు కదే నీకు మా అత్తయ్య గురించి, అసలు ఒప్పుకోలేదు, కానీ మా మావయ్య గారు ఒప్పించి ఇంకా ఇక్కడ ఉండనిచ్చారు. ఇంట్లో అందరూ ఉంటారు కదే, మరి చింటూతో ఎలా ఉంటావు నువ్వు? అదే ప్లాన్ వేస్తున్నానే, నీకు పూలమాల నేర్పించమని చెప్పి మీనాని మీ ఇంటికి పంపుతాను, కొంచెం ఎలాగోలా కవర్ చేయవా అని చెప్పేసి రోహిణి అడుగుతుంది విద్యని. సరేనే ఓకే పంపించా అని చెప్పేసి ఇంకా విద్య ఫోన్ కట్ చేసేస్తుంది. ఇంకా చింటూకి పాలు కలిపి తీసుకువెళ్తుంది రోహిణి. ఇంతలోపు ఆల్రెడీ అక్కడ మీనా టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది చింటూకి. చింటూ తిను తిను అని ఇంకా బలవంతంగా తినిపిస్తుంది మీనా. ఇంకా చాలా ఆంటీ అని చెప్పేసి చింటూ ఎంత చెప్తున్నా వినకుండా తినిపిస్తూనే ఉంటుంది మీనా. ఓయ్ డాక్టర్ చెప్పారు కదా తినాలని చెప్పేసి, తిను అని చెప్పి తినిపిస్తుంది మీనా. వాడు ఎప్పుడు ఇంతేనమ్మా, అన్నం తినకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోతాడు, తిండి మీద పెద్ద ధ్యాస ఉండదు వీడికి, అందుకే ఇలా అయిపోయాడో చూడు అని రోహిణి వాళ్ళ అమ్మ అంటుంది. రోహిణి అక్కడే ఆగిపోయి లోపలికి రా అని మీనా పిలుస్తుంది రోహిణి. ఏంటి మీనా ఇవాళ ఆర్డర్స్ ఏం లేవా నీకు? ఉన్నవి, ఇదిగో చింటూ తినట్లేదని చెప్పేసి అమ్మ పిలిచారు అందుకని వచ్చాను. సరే నేను వెళ్తాను అని బయటికి వెళ్తుంటే మీనా మా ఫ్రెండ్కి పువ్వు కట్టడం నేర్పించాలంట, మాలలు కట్టడం నేర్పిస్తావా, ఇవాళ తను ఫ్రీగా ఉంటుందంట రమ్మని చెప్పింది వాళ్ళ ఇంటికి అని రోహిణి అంటుంది. సరే రోహిణి వెళ్తాను అని చెప్పి మీనా అంటుంది. ఏంటమ్మా ఏం చేస్తున్నావు, నా కొడుక్కి తనెందుకు తినిపిస్తుంది అని రోహిణి అడుగుతుంటే, ఏంటి మీనా ఇంకా మీ అత్తయ్యగారులకు కాదు, ఇంకా ఇంట్లో ఉండనిచ్చి అన్నం పెడుతుంది, అది గుర్తుపెట్టుకో అని రోహిణి వాళ్ళమ్మ అంటుంది. అప్పుడు ఇంకా బాలు ఇంటికి వస్తాడు. ఎక్కడికి మీనా ఎక్కడికి వెళ్తున్నావు అని బాలు అడుగుతుంటే, లేదండి విద్య ఫోన్ చేసింది, తనకి పూలమాలలు కట్టడం నేర్పించాలంటే ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందంట అందుకని అని మీనా అంటుంటే, విద్య ఎవరు? అదేనా రోహిణి వాళ్ళ ఫ్రెండ్, తనకి నేర్పించడానికి వెళ్తున్నాను మీనా అంటుంటే, ఎవరు తనకెందుకు బయట ఎవరొకరిని పురమాయించుకోమని చెప్పొచ్చు కదా అని బాలు అంటాడు. అయ్యో రోహిణి మరీ చెప్పిందండి, వెళ్ళకపోతే బాగోదు, వెళ్ళొస్తాను అని మీనా అంటుంటే, నువ్వెందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, తన్నే మన ఇంటికి రమ్మనొచ్చు కదా. లేదు నాకేదో తేడాగా ఉంది, ఏదో తప్పు జరుగుతుంది అని బాలు అంటాడు. ఏంటంటే ప్రతిదీ మీకు తప్పుగానే కనిపిస్తుంది, ఈ మధ్యకాలం మీకు అనుమానాలు బాగా ఎక్కువైపోయాయి, ప్రతి చిన్న విషయానికి అనుమానిస్తున్నారు, ఇందులో తప్పు లేదు ఏమీ లేదు, ఇంకా నేను వెళ్తున్నాను అని మీనా వెళ్ళిపోతుంది. ఇంకా రవి శృతి కూడా ఎవరి పనుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకెలా అయినా సరే వాళ్ళ మావయ్యని అత్తయ్యని కూడా బయటికి పంపిద్దామని ప్లాన్ వేస్తుంది రోహిణి. మీనా ఎక్కడున్నావే బయటికి రా అని చెప్పేసి ప్రభావతి పిలుస్తుంటే, అత్తయ్య మీనా లేదు బయటికి వెళ్ళింది పూలమాలలు కట్టడానికి అని రోహిణి చెప్తుంది. దీనికి ఇంకా పనేమీ లేదు, అస్తమాను బయట తిరుగుతూనే ఉంటుంది, షాప్ పోయింది అయినా సరే మళ్ళీ బుద్ధి లేదు, బండి పెట్టుకుని అమ్ముకుంటుంది, ఏంటో ఇది అని చెప్పి ప్రభావతి తిట్టుకుంటుంది. ఇప్పుడు మీనా లేకపోతే నాకు కాఫీ ఇవ్వలేవా, వెళ్ళి నువ్వు కాఫీ పెట్టు అని చెప్పి సత్యం చెప్తాడు ప్రభావతికి.
ఇక ప్రభావతి కిచెన్ రూమ్లోకి వెళ్ళి కాఫీ పెడుతుంది. అప్పుడే రోహిణి వెనకాతలు వచ్చి, ఆంటీ ఇంట్లో ఎవరు లేరు కదా, మీరు మావయ్య ఇద్దరు బయటికి వెళ్ళి తిరగచ్చు కదా, మీరు వెళ్ళి చాలా రోజులు అయింది కదా అని చెప్పి రోహిణి ఒక ఐడియా ఇస్తుంది ప్రభావతికి. మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఎప్పుడు రాదంటీ, మళ్ళీ అందరూ ఉంటే మీరు ఇద్దరు బయటికి వెళ్తే మళ్ళీ ఏమో అనుకుంటారు, మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు కదా ఆంటీ అని చెప్పేసి రోహిణి అంటుంది. బాగానే ఇచ్చావమ్మా ఐడియా, వెళ్తామని చెప్పేసి వెళ్ళి సత్యాన్ని అడుగుతుంది ప్రభావతి. ఏమండి పదండి గుడికి వెళ్దాము. ఏంటి గుడికా, ఇప్పుడెందుకు గుడికి? ఏం లేదండి మొక్కుకున్నాను, పదండి వెళ్దాం రండి అని చెప్పి ప్రభావతి అడుగుతుంది. ఏం మొక్కుకున్నావే? నీ కొడుకు గురించైనా, వాడు బాగుపడతాడులే కానీ నేను రానని చెప్పి సత్యం అంటాడు. అయ్యో రండి వెళ్దాము అని ఇంకా ప్రభావతి పిలుస్తుంటే, అబ్బా ఏంటిలా తినేస్తున్నావు, సరేలే పదా అని చెప్పేసి ఇంకా సత్యం ప్రభావతి కూడా గుడికి వెళ్తారు. అప్పుడే ఇంకా బాలు వచ్చి, ఏంటి నాన్న ఎక్కడికి వెళ్తున్నారు? గుడికి వెళ్తున్నాం రా మేము అని చెప్పేసి సత్యం అంటాడు. అదేంటి నీకు ఇవాళ ట్రిప్స్ ఏం లేవా? లేదు నాన్న ఇవాళ ట్రిప్స్ ఏం లేవు, ఇవాళ ఇంట్లోనే ఉంటాను, చింటూ కూడా ఉన్నాడు కదా అందుకని చెప్పేసి ఇంక ఇంట్లో ఉండిపోయాను అని బాలు అంటాడు. అయినా ఇప్పుడు గుడికేంటి నాన్న అని బాలు అడుగుతుంటే, మీ అమ్మకి మొక్కు ఉందంటరా, మొక్కు తీర్చడానికని గుడికి వెళ్తున్నాము. ఏంటి ఏ మొక్కుకున్నావేంటి, మీ మనోజ్ గాడి గురించేనా అని బాలు అడుగుతుంటే, రే నీకు అనవసరం రావని నీకెందుకు అని ప్రభావతి అంటుంది. ఏ గుడికి నాన్న అని బాలు అడుగుతుంటే, ఏదో గుడికి అంటారా, కొంచెం దూరం అంట, దూరంగా వెళ్ళాలంట అని చెప్పి సత్యం అంటుంటే, ఏంటి మన ఊర్లో దేవుడు లేడా, మన ఊర్లో కోరుకోవచ్చు కదా, దూరం కోరుకోవాలని బాలు అంటాడు. రే నీకెందుకురా, కుళ్ళిపోకు, వాడు ఇప్పటికే సెటిల్ అయ్యాడని కుళ్ళిపోతున్నావు, ఇప్పుడు వాడి కోసం మొక్కుకున్నది ఇంకా కుళ్ళిపోతున్నావా, లేక పక్క చెరుగు అని చెప్పేసి ఇంకా ప్రభావతి సత్యం వెళ్ళిపోతారు. అబ్బా ఇంట్లో ఎవ్వరు లేరు, అందరూ వెళ్ళిపోయారు, బాలు ఒక్కడే ఉండిపోయాడు, బాలుని ఎలా బయటికి పంపించాలి అని ఆలోచిస్తుంది చేస్తూ ఉంటుంది రోహిణి. అమ్మమ్మ మనం ఇంటికి ఎప్పుడు వెళ్తాము? వెళ్ళిపోదామమ్మా, నీ కట్లు విప్పాక మనం వెళ్ళిపోదాం. అలా అయితే నేనే తీసేస్తాను కదా అని చింటూ కట్లు విప్పబోతుంటే, అలా విప్పకూడదమ్మా, ఒక రోజు ఉండాలి, ఆ తర్వాత డాక్టరే తీస్తారు అని ఇంకా చింటూ వాళ్ళ అమ్మమ్మ చెప్తుంది. ఇంకా బాలు ఫోన్ మాట్లాడుకుంటూ బయటికి వస్తాడు. ఓకే సార్ వస్తున్నాను సార్ అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు బాలు. ఏంటి పనుందా బాబు అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అడుగుతుంటే, అవునండి చిన్న ట్రిప్ వచ్చింది, నేను ఒక గంటలో వచ్చేస్తాను అని చెప్పేసి బాలు అంటాడు. చింటూ అన్నం తినాలి, నువ్వు అలా ఏడిపించకూడదు, అమ్మమ్మ చూడు నీకోసం బెంగపెట్టిన ఎలా అయిపోయారో, నువ్వు బుద్ధిగా ఉండాలి అని చెప్పి బాలు చెప్తుంటే, అలాగే అంకుల్ అని చెప్పేసి చింటూ అంటాడు. సరే నేను వెళ్ళొస్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతుంటే, అప్పుడే మళ్ళీ బాలుకు ఫోన్ వచ్చి, వద్దండి అని చెప్పేసి మళ్ళీ ట్రిప్ క్యాన్సిల్ అవుతుంది. సరేనండి అని చెప్పి ఇంకా బాలు లోపలికి వచ్చేస్తాడు. అదేంటి ఏమైంది ఇలా వచ్చేస్తున్నాడు, బాలు వెళ్ళట్లేదా అని చెప్పేసి రోహిణి మళ్ళీ రూమ్లో నుంచి అన్నీ చూస్తూ ఉంటుంది. ఏమైంది బాబు, ట్రిప్ లేదా? అది క్యాన్సిల్ అయిందండి, అయినా ఇంట్లో వీడిని చూసుకోవడానికి కనీసం మీనా కూడా లేదు, ఇంట్లో ఎవ్వరు లేరు, ఒక్కడే ఎలా ఉంటాడు, మీరు ఒక్కలే ఎలా ఉంటారు, మీకు అలవాటు లేని ఇల్లు కదా అని చెప్పేసి బాలు అంటుంటే, పర్లేదమ్మా నేను చూసుకుంటానులే అని చెప్పేసి రోహిణి వల్ల అమ్మంటుంది. పర్లేదండి కాసేపు కూర్చుని వెళ్తానులే అని వచ్చి కూర్చుని ఇంకా చింటూతో ఆడుతూ ఉంటాడు బాలు. ఇంకెంత చూసినా బాలు బయటికి వెళ్ళడం లేదని రోహిణి విద్యకు ఫోన్ చేసి, రే విద్య నువ్వు ఎలాగైనా సరే బాలుని బయటికి పంపాలి, ఏదైనా ట్యాక్సీ బుక్ చేసి ఆర్డర్ చేసి మీ ఫ్రెండ్ ఎవరినో ఒకరిని బయటికి వెళ్ళమని చెప్పు అని చెప్పి రోహిణి చెప్తుంది. సరేనే ఇంకన్నీ నాకే అప్ చెప్తున్నా చేస్తానులే అని చెప్పి విద్య ఫోన్ కట్ చేస్తుంది. ఇంకప్పుడే బాలుకి ఫోన్ వచ్చి ట్రిప్కి తీసుకెళ్ళాలని చెప్పేసి ఆర్డర్ వస్తుంది. సరే వస్తున్నాను అని చెప్పేసి ఫోన్ కట్ చేసేస్తాడు బాలు. అమ్మయ్య తిని కూడా వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా మా చింటూతో ఆడుకోవచ్చు నేను అని చెప్పేసి మనసులో అనుకుంటుంది రోహిణి. ఇంకా చింటూని పడుకోబెట్టేసి రూమ్లోంచి బయటికి వస్తుంది రోహిణి. ఏంటమ్మా నేను కొంచెం కూడా హ్యాపీగా ఉండడం మీకు ఇష్టం లేదా? నేను చిన్న చిన్న ఇబ్బందులన్నీ దాటుకుని వచ్చాను, అయినా సరే ఇలా ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నన్ను అని చెప్పేసి రోహిణి అడుగుతుంటే, అదేంటే నేనేం చేశాను రోహిణి నిన్ను అని రోహిణి వాళ్ళ అడుగుతుంది. నేను చెప్పానా హాస్పిటల్లోనే ఉండండి, బిల్ నేను కడతాను అని చెప్పాను, కానీ ఇంటికి ఎందుకు వచ్చారు మీరు అని రోహిణి అడుగుతుంటే, నాకేమన్నా ఇంటికి వచ్చి నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టమా? ఎంత చెప్తున్నా బాలు మీనా వినకుండా తీసుకువచ్చేశారు, నేను వచ్చాను ఏం చేయను? అలాగే కారణాలు చెప్తావమ్మా, ఏదో ఒకటి చెప్పి ఆగిపోవాలి. కష్టపడి ఇంట్లో అందరినీ బయటికి పంపించాను, ఎంత కష్టపడని తెలుసా? అదే మీరు హాస్పిటల్లో ఉండుంటే నేను వచ్చి కలిసి హ్యాపీగా కొంతసేపు ఉందని వాడితోటి, నైట్ అంతా వాడితోనే ఉందును, కానీ ఇక్కడికి వచ్చాక అందరినీ బయటికి పంపించలేక చచ్చాను అని చెప్పేసి రోహిణి అంటుంటే, ఇక నోరు మూస్తావా రోహిణి? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు, ఎన్నిసార్లు చెప్పాలి? మీనా బాలు తీసుకువచ్చారని, నాకు అసలు రావడానికి ఇష్టమే లేదు మీ ఇంటికి, మీ అత్తతో మాటలు పడ్డాను కానీ నీ ఇంటికి వచ్చింది నాకేమన్నా సరదానా అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అంటుంది. కనీసం నీకు అమ్మ ఉంది, ఒక కొడుకు ఉన్నాడని ఏ మధ్యకాలమైనా వస్తున్నావా అసలు నువ్వు మా ఇంటికి? కనీసం ఫోన్ చేస్తున్నావా? ఏదో నీకు పెద్ద ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు చూపిస్తున్నావు కానీ అని రోహిణి వాళ్ళ అమ్మ తిడుతుంటే ఇంకలా ఉండిపోతుంది రోహిణి. అమ్మా నేను కావాలని అనలేదమ్మా, కాకపోతే వాడితో టైం స్పెండ్ చేయాలని చెప్పేసి ఇవన్నీ చేయాల్సి వచ్చింది కదా అని అన్నాను, ఏమనుకోకని చెప్పేసి రోహిణి అంటుంది. వాడి కన్నతల్లి బతికే ఉన్నా అక్కడుంది ఇక్కడుంది అని చెప్పి ఇన్ని రోజులు వాడిని నెట్టుకుని వస్తున్నాము, వాడికి ఒకవేళ నిజం తెలిస్తే వాడు ఎలా ఫీల్ అవుతాడో ఏంటో అని చెప్పి రోహిణి వాళ్ళ అమ్మ అంటుంటే,
తెలిస్తే ఇప్పుడు వాడే కదమ్మా బాధపడేది అని రోహిణి వెళ్ళి కూర్చుంటుంది సోఫాలో. ఇంకా చింటూ రూమ్లోంచి బయటికి వచ్చి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాడు. అయ్యో చింటూ బయటికి ఎందుకు వచ్చావు నువ్వు, కళ్ళకి గంతలు కట్టడం నడవకూడదని తెలియదా నీకు తా అని చెప్పేసి ఇంకా రోహిణి వాళ్ళమ్మ తీసుకొస్తుంది రూమ్లోంచి బయటికి. అమ్మా నువ్వేనా మా అమ్మవి, అంటే నువ్వు మా అత్తవి కాదా, నువ్వేనా మా అమ్మవి, ఇన్ని రోజులు నిన్ను అత్త అనుకున్నాను అని చింటూ అంటాడు. ఇంకా చింటూ దగ్గరికి రావడంతో రోహిణి హక్ చేసుకుంటుంది చింటూని. ఏడుస్తూ ఉంటుంది రోహిణి. ఇంకా మీనా విద్య వాళ్ళ ఇంటికి వెళ్ళి పూలు కట్టడం నేర్పిస్తూ ఉంటుంది. అవును నువ్వు రోహిణి ఎలా ఫ్రెండ్స్ అయ్యారు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అయినా అని చెప్పేసి విద్య అడుగుతుంటే మా నాన్న రోహిణి వాళ్ళ నాన్న ఇద్దరు మలేషియాలో ఉండేవాళ్ళు, సో ట్రిప్కి వెళ్ళినప్పుడు పరిచయం అయింది రోహిణి, అలా ఫ్రెండ్ అయింది అని చెప్పి విద్య చెప్తుంది మీనాకి. ఓహో మీ నాన్న కూడా మలేషియాలోనే ఉంటారా? లేదు లేదు మా నాన్న బెంగళూరులో ఉంటారు. మరి నువ్వెందుకు ఇక్కడ ఉంటున్నావు అంటే నా ఆఫీస్ ఇక్కడే ఉంది కదా. రోహిణి నీకు ఏ వయసు నుంచి తెలుసు అని మీనా అడుగుతుంటే ఒక చిన్నప్పటి నుంచి తెలుసు, ఒక 7-8 years నుంచి తెలుసు. ఓహో రోహిణి స్కూల్ కూడా మలేషియాలో చదువుకుందా? అవును మీనా. రోహిణి వాళ్ళ నాన్న జైల్లో ఉన్నారంట కదా. అమ్మో ఇది క్వశ్చన్ల కోసం చంపేస్తుంది ఏంటి అని చెప్పి మనసులో అనుకుంటుంది వింధ్య. అవును పాపం జైల్లో ఉన్నారు, జైలుకి వెళ్ళాల్సిన తప్ప అతను ఏం చేశాడు పాపం, అదే ఆయన తప్పు చేశారో నాకు కూడా తెలీదు మీనా, ఏదో బిజినెస్లో ఫాల్ట్ వచ్చింది, డాక్యుమెంట్స్ మిస్ అయినాయి అని అరెస్ట్ చేశారని తెలిసింది నాకు అంతే అని చెప్పి విద్య అంటుంది మీనాతోటి. ఇంకా రోహిణి చింటూ హ్యాపీగా ఆడుకుంటూ ఉంటారు. కాసేపు ఉన్నాయిక ఇంకా చింటూ అమ్మ అమ్మ అని పిలుస్తుంటే ఇంకా అమ్మాని పిలవకు అని చెప్పి చింటూతో అంటుంటే రోహిణి ఎందుకు పిలవకూడదమ్మా, నువ్వు మా అమ్మవే కదా అని చెప్పేసి అడుగుతాడు చింటూ. అదంతే పిలవకూడదు అని రోహిణి అంటుంది. నువ్వు మీ అమ్మని అమ్మ అని పిలిచినప్పుడు నేను కూడా నేను అమ్మానే కదా పిలుస్తాను అని చింటూ అంటుంటే చింటూ నాకు కోపం తెప్పించుకు అని గట్టిగా అరుస్తుంది రోహిణి. రోహిణి ఇప్పుడు ఏమైంది, తన చిన్న పిల్లడు తనకి ఏం తెలుసు నేను చెప్తాను అని చెప్పేసి ఇంకా రోహిణి వల్ల అంటుంది. సరేనమ్మా మీ బ్యాగ్స్ సర్దుకోండి వెళ్ళిపోండి, అందరూ ఇంట్లోంచి లేరు కాబట్టి మీరు ఇప్పుడు వెళ్ళిపోతేనే బెస్ట్ అని చెప్పేసి రోహిణి అంటుంది. సరేనమ్మా అని చెప్పేసి ఇంకా రోహిణి వాళ్ళమ్మ బ్యాగ్ సర్దుతుంది. సరే మీరు వెళ్ళండి అమ్మా అని తలుపు దగ్గర దాకా వెళ్ళాక బాలు వస్తూ ఉంటాడు పైకి. అమ్మ బాలు వస్తున్నాడు మీరు లోపలికి వెళ్ళండి అని లోపలికి పంపేస్తుంది ఇంక ఇద్దరిని. ఏంటమ్మా హాల్లో కూర్చున్నారు, రెస్ట్ తీసుకోలేకపోయారా కాసేపు అని బాలు అంటుంటే లేదు వీడు అస్తమాన్ రెస్ట్ తీసుకుని బోర్ కొడుతుంది అంటుంటే బయట అలా కూర్చున్నాం బాబు అని చెప్పి రోహిణి వాళ్ళమ్మ చెప్తుంది బాలుకి. మీనా రావడానికి లేట్ అవుతుందంట అందుకని చెప్పేసి మీకోసం బిర్యానీ తీసుకొచ్చాను అని బాలు అంటాడు. అదేంటి పార్లర్ అమ్మా, నువ్వు పార్లర్కి వెళ్ళలేదా? లేదు లేట్ అయిందని చెప్పేసి వాళ్ళు హాలిడే తీసుకున్నాను అని రోహిణి చెప్తుంది బాలుకి. సరే అని చెప్పేసి ఇంకా చింటూకి బిర్యానీ ఇచ్చేసి లోపలికి వెళ్తాడు బాలు. అమ్మ మీరు ఫాస్ట్గా తినేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని రోహిణి చేపట్టుకుని లాక్కొని తీసుకొస్తుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి. ఫాస్ట్గా తినండి అని చెప్పి రోహిణి అంటుంది. అబ్బా రోహిణి ఉండు ఎందుకలా చేపట్టుకుని లాగు తీసుకువెళ్ళిపోతున్నావు, వెళ్ళిపోతాంలే అని చెప్పేసి రోహిణి వాళ్ళ అమ్మ అంటుంది. అమ్మ నాకు నీ చేత్తో తినిపించవా అని చింటూ అడుగుతుంటే అమ్మని పిలవద్దని చెప్పానా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు అని తిడుతుంది రోహిణి. ఇప్పుడు ఏమైంది, కనీసం అమ్మని కూడా పిలవడానికి వాడికి అవకాశం కూడా లేకుండా చేస్తున్నావు నువ్వు అని చెప్పి రోహిణి వాళ్ళమ్మ తిడుతుంది రోహిణిని. సరే ప్లేట్స్ తీసుకురా ముందు వీడికి తినిపిస్తాను అని చెప్పి ఇంక రోహిణి ప్లేట్స్ తీసుకొచ్చి తినిపిస్తుంది చింటూకి. బాలు చూసి షాక్ అయిపోతాడు. ఏంటి పార్లర్ అమ్మైనా ఇలా చింటూకి తినిపిస్తుంది అని. ఏంటి పార్లర్ అమ్మా చింటూకి తినిపిస్తున్నావా, కనిపించట్లేదా నీకు అని రోహిణి అంటుంది బాలుని. ఏంటో మనుషులు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు, ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియట్లేదు అని బాలు అంటుంటే ఇప్పుడు ఏమైందని. ఏం లేదు ఎప్పుడు నువ్వు మా అమ్మకి సపోర్ట్ చేస్తావు కదా, ఈసారి మా అమ్మకి సపోర్ట్ చేయకుండా చింటూని బాగా చూసుకుంటున్నావు కదా అందుకని అంటున్నాను అని బాలు అంటాడు. ఇక చింటూ ప్రభావతి చైర్లో కూర్చుని ఉంటాడు. అప్పుడే ఇంకా ప్రభావతి సత్యం ఇంటికి వస్తారు. వీడు ఊగుతున్నాడా సర్లే అని చెప్పేసి ఇంకా సత్యం లోపలికి వెళ్ళిపోతుంటే రే ఏంట్రా ఇక్కడ కూర్చున్నావు, లెగరా నువ్వు, అయినా నీకు ఇక్కడ కూర్చొని పర్మిషన్ ఎవరిచ్చారో లేగు నువ్వు అని చెప్పేసి ఇంకా తిడుతుంది ప్రభావతి. లెగుస్తావా లెగవా అని చెప్పి చేయి లాక్కుని పక్కకి గెంటేస్తుంది చింటూని. అది చూసిన రోహిణి అయితే అత్తయ్య ఏం చేస్తున్నారు అత్తయ్య మీరు అని రోహిణి అడుగుతుంటే ఏం చేయాలి వీడిని, వాడికి నా చైర్లో కూర్చునే అర్హత కూడా లేదు వాడికి, అయినా వీడు ఇక్కడ ఉండడమే చాలా పెద్ద దండగా అని చెప్పేసి ప్రభావతి తిడుతుంది. ఏమైంది అసలు ఏమైంది అని చెప్పి మీనా వచ్చి అప్పుడు అడుగుతుంటే ఏమైందా, మీరు తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారు కదా, వాడు వచ్చి చైర్లో కూర్చుని ఊగుతున్నాడు. ఏంటి చైర్లో కూర్చుని ఊగితే ఇంత దారదంతం చెయ్యాలా, అసలు మీరు మనిషేనా, చిన్నపిల్లడానికి కూడా చూడకుండా అలా మాట్లాడతారేంటి, అలా విసిరేస్తారేంటి వాడిని అని చెప్పేసి మీనా తిడుతుంది ప్రభావతిని. మా వీడియో కనుక నచ్చితే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి, అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి. అలాగే మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. బాయ్ ఫ్రెండ్స్.